సిటీ కేబుల్. జీవన్గి గ్రామంలో వికారాబాద్ జిల్లా పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో సామాజిక అవగాహన కార్యక్రమం. వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీవని గ్రామంలో మంగళవారం సామాజిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పోలీస్ కళా బృందం ప్రజలకు కళా ప్రదర్శన ద్వారా వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే ప్రమాదాలు, సైబర్ నేరాల నుండి రక్షణ, సీసీ కెమెరాల అవసరాలు, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 సేవల వినియోగం, మాదక ద్రవ్యాల నివారణ, ఫోన్ ట్యాపింగ్, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తత వంటి అంశాలపై గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ కానిస్టేబుళ్లు రాఘవులు, అశోక్, పోలీస్ కళా బృందం ఇన్ఛార్జ్ అశోక్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. కళాకారులు వెంకట్, శివరాం, హనుమంతు తమ ప్రదర్శనలతో ప్రజలకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జీవన్గి సర్పంచ్ రామని బసప్ప, జర్నప్ప, మాణిక్ రెడ్డి, మునీందర్ రెడ్డి, రాములు, అంజిలప్ప, భీమప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజు కెన్నాయేనో, ప్రాణాలు బలి తీసుకున్నాయి, నిండు ప్రాణాలు నేలరాలాయి. మిళతే పెళ్ళిళ్ళు పేరంటాలంటూ గాడీసంలో మన మిళతే పండుగ పబ్బాల కంటూ గా కారులోన మనం వెళ్తే ఆటోల డెక్కుల మూత. జరా దూరం ఉంది కాబట్టి జర సౌండ్ ఉంటే బాగుంటుంది సార్, అందుకే సౌండ్ వేసుకున్నాం. జర దావా చేసుకుని ఎదురుగా వస్తున్న ఆటోను గుద్ది ఎందరో ప్రాణాలు బలి తీసుకుంటాడు. రహదారులన్నీ రంట సిద్ధమాయేనా. గ్రామ పెద్దలు చెప్తారు, చూసిన వాళ్ళు చెప్తారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చెబుతున్నా మంచిది కాదు అంటారు. మనకేమవసరం? ట్రాఫిక్ సిగ్నల్ గమనించు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చెయ్యకు, హెల్మెట్ పెట్టుకొని నడుపు, భార్య పిల్లలు మధ్యలో తలుసుకో. మీరు నా తల్లిదండ్రులు ఇట్లా ఒకరే కాబట్టి దయచేసి మీరు పాటించాలి. మీరు పాటించి వాళ్ళకి చెప్పాలి. కాబట్టి హెల్మెట్ తప్పనిసరి ధరించండి. ఇప్పుడు ఆ హెల్మెట్ కాల్చి తెలియకపోతే ఏదో మందు తినవచ్చు, మంచిగా చేసుకోవచ్చు. అలాగే ఇందాక మా సోదరులు చెప్పిండు, తల్లిదండ్రులను మోసం చేసి చాలా మంది సినిమాల ప్రభావం అంటూ తల్లిదండ్రులు మోసం చేసి పడుతున్న నాన్నను అమ్మను విడిచిపెట్టి ప్రేమ దోమ అనుకుంటే ఎవరైనా పోయినా కానీ 15 సంవత్సరాలు పీడీ యాక్ట్ ఇద్దరి పైన అయితే. లవ్వు కాదు ముఖ్యం, యువతకు లక్ష్యమంటూ ఉండాలి నిత్యం. లవ్వు కాదు ముఖ్యం, యువతకు లక్ష్యమంటూ ఉండాలి నిత్యం. వయసు ఉన్నప్పుడే యువకులు సాధించాలి ఉన్నత లక్ష్యం. యుక్త వయసు ఉన్నప్పుడే యువకులు సాధించాలి ఉన్నత లక్ష్యం. జీవితమే ఒక లవ్ అనుకోకురా, జీవితమే ఒక లవ్ అనుకోకురా, నవ్వుల పాలై రాలిపోకురా. కాదు ముఖ్యం, యువతకు లక్ష్యమంటూ ఉండాలి నిత్యం. యుక్త వయసు ఉన్నప్పుడే యువకులు సాధించాలి ఉన్నత లక్ష్యం. కష్టపడ్డ మీ తల్లిదండ్రులు కలలు వమ్ము చేస్తున్నారు. కొంతమంది ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రుల రుణం తీసుకుంటున్నారు, తల్లిదండ్రుల పేరు నిలబెడుతున్నారు. మీ తల్లిదండ్రుల కలల పంటవు నువ్వని మరువకు, కష్టపడ్డ మీ తల్లిదండ్రుల కలల పంటవు నువ్వని మరువకు. నవ్వు కాదు ముఖ్యం, యువతకు లక్ష్యమంటూ ఉండాలి నిత్యం. యుక్త వయసు ఉన్నప్పుడే యువకులు సాధించాలి ఉన్నత లక్ష్యం. యుక్త వయసు ఉన్నప్పుడే యువకులు సాధించాలి ఉన్నత లక్ష్యం. యుక్త వయసు ఉన్నప్పుడే యువకులు సాధించాలి ఉన్నత లక్ష్యం. కాబట్టి చదువుతున్నారు. మరి కొంతమంది తల్లిదండ్రులను మోసం చేసి సినిమాల ప్రభావం వల్ల ఎక్కడ మాయమైపోతారో తెలియదు.
నేటి యువతీ యువకులే రేపటి సహజ నిర్మాతలన్నాడు ఒక మహానుభావుడు. ఈయన నిజంగా కాగలడా? పట్టణాలకు, స్కూల్ కు, కాలేజీలకు పంపిస్తే చదువు చాకరకేసి కొంతమంది బజార్ నిలుతున్నారు, కొంతమంది డ్రగ్స్, గంజాయి, సిగరెట్ అనుకుంటా, తంబాకు అనుకుంటా. కొడుకుని తల్లి తండ్రి ఏ నమ్మను పెద్దగా చేసి మళ్ళీ పెద్దగా ఎట్లా అయ్యిండు, మళ్ళీ చదువు ఎట్లా నేర్పిండు, నాయన అనేది నాయన కూడా పెద్దగా అయినాక ఏ నమ్మను నడిపించాలని మన వికారాబాద్ నుంచి వచ్చిన మన పోలీస్ కాబట్టి చాలా కళాకారు అయితే నాకు చాలా సంతోషమైంది. మన జీవని గ్రామం నుంచి వచ్చినందుకు మీకు అందరికీ నా ఒక హృదయపూర్వక అది అక్కడక్కడ చాలా అభివృద్ధి కేసులు అవుతున్నాయి వీటి మీద. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కళాజాత బృందానికి ధన్యవాదాలు. ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఈ విషయంపై మాట్లాడాల్సిన, ఇంకేమైనా మాట్లాడిన సర్పంచ్ మాట్లాడకూడదు. సరే, సర్పంచ్ సార్ మాట్లాడి క్లోజ్ చేసేది. మన బషీరాబాద్ మండలం నుంచి వచ్చిన పిఎస్ నుంచి వచ్చిన పోలీసు బృందానికి, అదేవిధంగా మన గ్రామం ప్రతి ఒక్కరము కష్టపడుతున్నాం. కొద్ద స్నానం చేస్తే మనకు 500 వస్తుంది. ఆ 500 కనీసము మనకు తాగనికైనా సరిపోతుంది. మనము కష్టము ఎంత చేస్తున్నాం అనే సమస్య కాదు, మనము ఖర్చు ఎంత చేస్తున్నాం అనేది మనము ప్రతి ఒక్కరము దాన్ని తెలుసుకొని నడవాలని ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రి బిడ్డలను కానీ కొడుకులను కానీ చదివిస్తున్నాము, వాళ్లకు ఏం లేకైతే కానీ ఇప్పిస్తున్నాము. కరగాని వాళ్ళు మన మాట వినడం లేదు. తాగుడు ఎక్కైంది. మనము బండి మీద పోతున్నాం, నేను మంచిగానే పోతున్నా, కరగాని అవతల మంచి ఎట్లా వస్తుందో తెలియదు మనం నేను తాగలేను, కరగాని అవతల మంచి తాగి వస్తున్నాడు. ఒకవేళ మనం ఎట్లయితే బాగుంటుంది అనేది మనము హెల్మెట్ పెట్టుకొని పోతే కాలు ఇరుగని పర్వాలేదు, ఒక చేతి ఇరుగని పర్వాలేదు, కరగాని ఇది ఒక ట్రాన్స్ఫరం. మనకు నెత్తి అన్నప్పుడు ట్రాన్స్ఫరం. ఇది ఒక్కటి బాగా ఉంటే మనం ఎట్లా బేకైతే మనము మంచిగా ఉండొచ్చు. అది ఒక్కటి మనం ప్రతి ఒక్కరము దయచేసి, భగవంతుడు మనకు మానవ జన్మం ఇచ్చిండు. ఏ విషయం అంటానంటే, మన పెద్దలు మనల్ని పుట్టించరు, మనము మన పిల్లలను పుట్టించినము. మనము ఏ విధంగా నడవాలనేది మనం ప్రతి ఒక్కరము తెలుసుకొని నడవాలని ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతున్నాను.